Nachida subscribe chetam dude Emma vutadhi inka manchi vantakalu post chestaru avi nachida subscribers numaname thedam. హలో అందరికీ ఈ రోజు నా ఛానల్ కి తిరిగి స్వాగతం. ఆదివారం స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ తయారు చేద్దాం. కాబట్టి విభిన్న శైలిలో సింపుల్ మరియు ఈజీ ఫిష్ కర్రీ తయారు చేద్దాం. వీడియో చివరి వరకు. సో ఈ రెసిపీ చేసుకోవడం కోసం మనం ఒక ప్యాన్లో ధనియాలు, జీరా అండ్ గార్లిక్ యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఈ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న అల్లం కూడా యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఈ రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలండి. ఫ్రై చేసి ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ నిజంగా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఫ్రై చేసిన మసాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఫ్రై చేయని మసాలా టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. సో అది మిక్సీ వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు అండ్ జీరా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇందాక చూపించాం కదా అలా మధ్యలో అలా కట్ చేసుకోవద్దు, సన్నగా కట్ చేసుకోవాలి ఫిష్ కోసం. అండ్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి మొత్తం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతుంది కదా, అప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది వచ్చేసి అల్లం గార్లిక్ పేస్ట్ అన్నమాట. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం ఇందులో. సో పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నిన్న మనం పనసకాయతో కేసరి చేసాము. ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని అది యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకొని అండ్ మామిడికాయది మనం తురిమి పెట్టుకున్నాం, అది ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఇది వచ్చేసి మనం మామిడికాయతో చేస్తున్నాం, గ్రీన్ మ్యాంగో ఫిష్ కర్రీ అనమాట. అండ్ ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. చింతపండు గుజ్జు లేకపోతే మనం రసం పిండుకొని వేసుకుంటాం కదా, సో అందులో వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోండి. మనం చేసుకునే క్వాంటిటీ అండ్ బట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది. సో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. అండ్ ఇందులోకి మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి డ్రై టమాటో మేమైతే యాడ్ చేసుకుంటున్నాం, నార్మల్ టమాటో అవైలబుల్గా లేదు కాబట్టి జనరల్గా అయితే నార్మల్ టమాటోనే వాడేసేయండి. అండ్ కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడకకి వచ్చినప్పుడు ఇందులోకి మనం స్లైస్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కొన్ని బెండకాయలు, ఒక 2 బెండకాయలు చిన్నవి లేదా 3 వేసుకొని తర్వాత మనం ఫిష్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. బెండకాయ యాడ్ చేసుకోండి, ఫిష్లో బెండకాయ ఏంటి అనుకుంటారు, బట్ బాగుంది, యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసుకొని మిగతాదంతా ఉడకనివ్వాలి. చూపిస్తున్నాం కదా, ఇలా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి ఫిష్ కర్రీ చేసుకోవడం, ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇందులో డ్రై టమాటో వాడాం కదా, అది మనం టమాటోస్ ఎక్కువ రేట్ ఉన్నప్పుడు మనం ఎండబెట్టుకొని పెట్టుకున్నాము. సో అది ఇప్పుడు ఇలా వాడుకుంటున్నాము. జనరల్గా 1 టమాటో నార్మల్ని తీసుకొని వాడుకోవచ్చు. సో ఇదండి ఇవాళ సింపుల్ మామిడికాయ ఫిష్ పులుసు రెసిపీ. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ సింపుల్ మరియు టేస్టీ ఫిష్ కర్రీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఉపయోగకరంగా మరియు సమాచారంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.